అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. మన అంబటి రాంబాబు అన్నయ్య ఉన్నారు కదా, అసలు ఆయన ఆయన గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంత ఫేమస్ ఆయన. అరగంట గంట రాంబాబు అంటారు, సంజన సుకన్య రాంబాబు అంటారు, శ్యాంబాబు అంటారు, సంబరాల రాంబాబు అంటారు. అసలు ఇన్ని పేర్లతో ఆయన పాపులర్. అసలు ఆయన సంక్రాంతి సంబరాల్లో ఆయన డ్యాన్స్ చేశారంటే అసలు మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించేస్తున్నారు, బీభత్సంగా చంద్రబాబు నాయుడికి మాత్రం జెడ్ సెక్యూరిటీ ఉంది. సో అంతేకాకుండా ఇప్పుడు మా సంజన సుకన్యలు ఉన్నారు కదా, వాళ్ళ వాయిస్లు మాత్రమే జనం ఉన్నారు, కానీ అసలు వాళ్ళు ఎవరని చెప్పి వాళ్ళ వేర్ అబౌట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు ఏంటని చెప్పి తెలుసుకోవడానికి ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ అవసరం. నేను వాళ్ళ అడ్రస్ చెప్తాను, ఇమ్మీడియట్గా వాళ్ళకి సంజన సుకన్యలకి జెడ్ సెక్యూరిటీ ఇమ్మని అడుగుతున్నారు అంబటి రాంబాబు గారు. అడుగుతూ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తక్కువ సెక్యూరిటీ ఇవ్వడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మనవడు లోకేష్ గారు అబ్బాయి దేవాంశ్ స్టాఫ్ కూడా తీసుకొచ్చి, మరి దేవాంశ్ గారికి అయితే అసలు 6 గన్మెన్లంట, మరి ఇలా అయితే కుదరదు, సమస్య లేదు, మా సంజన సుకన్యలు ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు దగ్గర 15-20 నిమిషాలు మాట్లాడారు. మరి అవన్నీ మనం వినిపించాలంటే కష్టం. జస్ట్ దేవాన్స్ అనే ఒక చిన్న పిల్లోడి గురించి ఈయన అలా ఏడుస్తున్నాడు అనేది ఒకసారి వినిపిస్తాను. ఆడియో మాత్రం వినండి. వీలైతే వీడియో ప్లే చేస్తాను, ఆడియో వినండి ఒకసారి. అదండి, దేవాంశ్ కంట 6 గన్మెన్లంట. అసలు వాస్తవం ఏంటంటే, సాక్షులు అబద్ధాలు వస్తూనే ఉంటాయి. ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా రెగ్యులర్గా అబద్ధాల కోరులు, అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటారు. సో దీంట్లో ఉన్న అబద్ధం ఏంటంటే ఏడుపు ఏంటంటే, దేవాంశ్ అనే అబ్బాయి చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. స్కూల్కి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్కి కానీ ఫ్యామిలీకి కానీ జనరల్గా ఉన్న సెక్యూరిటీతోనే ఆ అబ్బాయిని స్కూల్లో దింపడం కానీ తీసుకురావడం కానీ చేస్తారు నాకు తెలిసి. ప్లస్ ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ఉంటే తండ్రితో ఉంటాడు, లేకపోతే తల్లితో ఉంటాడు, లేకపోతే నానమ్మతో ఉంటాడు, లేకపోతే తాతయ్యతో ఉంటాడు. వాళ్ళతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు వాళ్ళ సెక్యూరిటీ మాత్రమే ఆ అబ్బాయితో పాటు ఉంటుంది, వాళ్ళతో పాటు ఉన్నప్పుడు. అంతే తప్ప ఆ బాబుకి సెపరేట్గా సెక్యూరిటీ ఏమి ఉండదు. కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేని వీళ్ళు పార్టీలో సోకాల్డ్ ఫేమస్ లీడర్స్, అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్లంట, రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రులంట, ఆయన అనుచరులంట, అలా వీళ్ళు చలామణి అవుతున్నారు. ఇంక ఇది ఒకటే కాదండి, అలిపిరి బ్లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం తప్పింది, జరగాల్సింది మిస్ అయింది, అయిపోయింది కదా, మరి అప్పటి నుంచి ఆ సెక్యూరిటీ ఎందుకు కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మావోయిస్టులు అనేవాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి పూర్తిగా మన సౌత్లో లేకుండా పోలేదు. వాళ్ళ లిస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని సమూలంగా నాశనం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. సో అందుకే అంత బీభత్సంగా బ్లాస్ట్ జరిగింది. సో ఆయనకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతారు. ఆయన పదవులు లేకపోయినా 2019 నుంచి 2024 మధ్యలో ఆయన కొనసాగించారు కదా అంటారు. కొనసాగించింది వీళ్ళు కాదు, వీళ్ళ సెక్యూరిటీ కాదు అది. వీళ్ళ సెక్యూరిటీ కావాల్సింది తగ్గించారు, ఆయన మీద దాడులు ప్లాన్ చేశారు, జెడ్ సెక్యూరిటీ ఉన్నా పట్టించుకోకుండా ఆయన మీద రాళ్ళు విసిరారు, ఆయన చీకట్లో 8 కిలోమీటర్లు రోడ్ల మీద నడిపించారు, ఆయన మీద అటాకుల కోసం ప్లాన్ చేశారు, జైలుకి పంపించారు, ఇవన్నీ చేశారు. కానీ అప్పుడు సెక్యూరిటీ ఇచ్చింది ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అది విత్డ్రా చేసుకోవాలతో ఇస్తానే ఉంటుంది. దానికోసం ఏడ్చి చచ్చిపోయి ప్రెస్ మీట్లో లాస్ట్కి దేవాంశను కూడా దాంట్లోకి తీసుకొచ్చి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి జో బైడెన్కి ఎంత సెక్యూరిటీ ఉందో అంత ఇవ్వాలి సెపరేట్గా అని చెప్పి బీభత్సంగా ఏడుస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టాడు. అదండి,
మన సంజన సుకన్య అరగంట గంట రాంబాబు గారి ఆవేదన. ఉంటాను. బాయ్.